హలో హాయ్ వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ బ్లాగ్కి స్వాగతం అండి. ఈరోజు మన గార్డెన్లో టమాటాలు ఉన్నాయి. ఈ ఈ వీడియో వచ్చేసండి నేను ఇంతకు ముందుకు పాత వీడియో అంటే నేను ఇది అప్లోడ్ చేశాను కానీ వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయలేకపోయానండి. అందుకే చాలా పాత వీడియో అండి. ఇది పెడదామని అనుకొని అలాగే మర్చిపోయి డిలే అవ్వడం వలన ఈ వీడియో మీకు చూపించలేకపోయాను. ఈరోజు మాత్రం కొద్దిగా హార్వెస్ట్ ఉందండి. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇది ఏమి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు చూపించే గార్డెన్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక ముంగట మొత్తం చూపిస్తాను. అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా చేసుకున్నాను. అప్పటికి ఇప్పటికి కొంచెం డిఫరెంట్ అనేది ఉంది ఫ్రెండ్స్ గార్డెను. ఇది పాత వీడియో కాబట్టి పాత వీడియోలో నా గార్డెన్ ఎలాగున్నది, నేను వాటిని అన్నీ తీసేసి ఇప్పుడు ఎలాగ చేసుకున్నాను అనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అండి. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తము టమాటోస్ ఉన్నాయి కదండి, అవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను. నేను కొద్దిగా గార్డెన్ అనేది ఒకటేసారి బల్క్లో పెట్టుకోనండి. అంతా ఒకటేసారి పెట్టుకుంటే మనకు గుడకంగా చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు. ప్లస్ మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా అమర్చుకోవాలో గార్డెన్ అనేది ఎలా నీట్గా సెట్టింగ్ చేసుకోవాలనేది అర్థం కాదండి. నేను ఎంత సెట్టింగ్ చేసుకున్నా మళ్ళీ నాకు కొత్తగా థాట్స్ అనేటివి వచ్చేస్తుంటాయి. మళ్ళీ కొత్తగా నేను గార్డెన్ని ఇక్కడి నుంచి ఇక్కడ మార్చేస్తూ ఉంటానండి. అంటే పర్టికులర్గా మనకు అప్పుడే అన్ని ఐడియాలు రావు కదండి. నాకు ఎలా మార్చుకోవాలని అనిపిస్తే అలాగే నేను ఇల్లుని ఎలా సర్దుకొని నీట్గా పెట్టుకొని అలా ఇక్కడ ఒక ప్లేస్లోనే అన్నీ ఉంచకుండా ఎలా చేస్తానో నా గార్డెన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేస్తానండి. ఫస్ట్ ఒక సైడు అన్ని కూరగాయల మొక్కలు పెట్టుకుంటే ఒక సైడు, కాకపోతే నా టెర్రస్ పైన మాత్రం నేను అంటే అన్నీ సపరేట్గా ఇంతకుముందుకు లాస్ట్ వీడియోలో చూసారు కదా, వంగ ఒక సైడు, మిర్చి ఒక సైడు అలా వేసుకున్నాను కదా. అయితే మొక్కలు మనం తెచ్చుకున్నప్పుడు ఎవరైనా మొక్కల ప్రేమికులు మనకు మొక్కలు ఇచ్చినప్పుడు వాటిని ఎక్కడ పెట్టాలో మనకు అర్థం కాదు. పెట్టిన దాంట్లోనే మళ్ళీ వెళ్ళేసి బ్రతికితే చాలు, దీన్ని మళ్ళీ మనము రిపోర్టింగ్ చేసుకోవచ్చు అని ఎక్కడో ఒక దగ్గర కూర్చుతూ ఉంటామన్నమాట. వాటిని అన్నిటిని గుచ్చి పెడుతూ ఉంటాము. నేను అలాగే చేసుకున్నానండి. చూడండి ఇప్పుడు ఈ గార్డెన్ ఇక్కడ ఉంది కదా, ఇది పాత వీడియో అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది పాత వీడియో. ఇక్కడ మొత్తం మీకు చూపించాను కదా, ఇక్కడ నాకు మొత్తము కారబంతి అనేటివి ఉన్నాయి. వీటన్నిటిని తీసేసి నేను రీపాటింగ్ చేసేసి మట్టిని 2-3 డేస్ ఎండబెట్టి మళ్ళీ అందులో కొత్త మట్టి అమర్చి ఇవన్నీ తీసాను. కొత్త మట్టి అమర్చేసేసేసి ఇప్పుడు నేను ప్రజెంట్గా ఇప్పుడు నా గార్డెన్ అప్డేట్ మీకు అందిస్తున్నాను కదా, ఈ గార్డెన్ అలా అమర్చుకున్నాను అనమాట. ఇది పాత వీడియో అని మరీ చెప్తున్నానండి. ఎందుకంటే అప్పుడు నేను ఈ వీడియో తీసాను, అంతా సెట్టింగ్ చేసుకున్నాను కానీ అప్లోడ్ చేయలేకపోయాను. నాకు టైం అనేది సరిపోలేదు. అదిగాక నేను వీడియో సంగతి కూడా మర్చిపోయానండి. నేను కంపోస్ట్ మాత్రం ఇగో ఇలా తయారు చేసి పెట్టుకుంటానండి. మన డ్రమ్ ఉంటుంది కదా, డ్రమ్ని 2 పార్ట్స్గా చేసేసి అందులో నా గార్డెన్ వేస్టేజ్ మొత్తం కిచెన్ వేస్టేజ్ అలా వేసి పెట్టుకుంటూ ఉంటాను. అది కంపోస్ట్గా తయారైన తర్వాత నేను తీసేసేసి మొక్కలకు అనేది ఇచ్చుకుంటూ ఉంటానండి. ఆ ఇచ్చుకునేది ఇంతకు ముందుకు నా సబ్స్క్రైబర్స్ అడిగారు, సాయిల్ మిక్సింగ్ ఎలాగో ఒకసారి చూపించండి అని అన్నారు. తప్పకుండా నేను సాయిల్ మిక్సింగ్ కూడా చూపిస్తానండి, ఎలా కలుపుకుంటాను ఏమి అనేది. నేను ఉడకంగా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ మరియు మీకు చూపిస్తూ నేను పండిస్తూ ఇలా చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఏది కానీ అప్పుడే రాదు కదా ఫ్రెండ్స్. అందుకే నేను ఒక్కొక్కటిగా అంటే మనకు బ్రెయిన్ ఎలా పనిచేస్తుంటే అలా చేసుకుంటాం అంటారు కదా, అలా నేను నా ఆలోచనకు తగ్గట్టుగా నేను చేస్తూ ఉంటాను. చూడండి ఇది చెట్టు చిక్కుడు ఎంత బాగా వచ్చిందో, గుత్తులుగా వచ్చింది. మళ్ళీ విత్తనాలు అనేటివి పోసుకోవాలండి. ప్రజెంట్ అయితే వీటి కాపు అనేది అయిపోతుంది. నాకు మళ్ళీ జనవరిలో మాత్రం అవి క్రీపర్గా పోయే చిక్కులు ఉన్నాయి కదండి, అవి మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు కూడా వచ్చాయి, గింజలు గట్టిగా అయ్యాయి కానీ వాటిని కోయడానికి నాకు రావట్లేదండి. కింది నుంచి పై వరకు ఉన్నాయి మొత్తం చిక్కుడు అనేది. దాన్ని ఒకరి సహాయంతో మొత్తం హార్వెస్ట్ అనేది చేసుకోవాలి. చిక్కుడు మాత్రం బుషీగా చాలా బాగా వచ్చేదండి. నాకు ఈసారి బీర పాదులు పెద్దగా వచ్చాయి కానీ క్రాప్ అనేది లేదు ఫ్రెండ్స్. ఎందుకో ఏమో అస్సలు క్రాప్ అనేది లేదు. ఇంకొకటి నా టెర్రస్ పైన కొన్ని అమర్చుకోవాలి. నాకు ఏంటంటే ఇక్కడ పైపులు నేను చూపిస్తున్నాను కదా, పక్కన పైపులు కనిపిస్తున్నాయి కదా, ఆ పైపులు నేను పెట్టుకుంటే అవి ఎక్కువ బ్యాలెన్స్ అయ్యి వంగిపోయి పడిపోయాయండి. వాటికి నేను ఐరన్ రాడ్లు అనేది వేయించుకోవాలి. నాకు అనుకూలంగా ఎక్కడుంటారో కూడా నాకు పెద్దగా తెలియదండి. మా ఊరి దగ్గర ఐరన్ రాడ్లు చేసేవాళ్ళు, తెలుసుకొని వేయించుకోవాలని చూస్తున్నాను. ఎయిర్పోర్ట్ పొటాటో మాత్రం చాలా బాగా క్రాప్ అనేది వచ్చేసిందండి. ఇప్పటికీ నేను 3-4 టైమ్స్ హార్వెస్ట్ చేసుకొని తిన్నాను.
ఒక్కొక్కసారి వీడియోలలో ఒక్కసారి చూయిస్తుండొచ్చు, చూయించకపోతుండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వీక్లీ మా ఊరెళ్ళి అన్ని చెట్లను చూసుకోవడం, చేయడం ఉంటారు. చూసుకునే వాళ్ళు, గార్డెన్ చూసుకునే వాళ్ళు ఉంటారు. బట్ కాకపోతే ఏంటంటే నేను వీక్లీ వెళ్తూ ఉంటానండి మా ఊరు దగ్గరికి. మేము ఉండేది ఒక దగ్గర, మా గార్డెన్ ఒక దగ్గర. ఇవన్నీ ఒకే దగ్గర ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నానండి. నా గార్డెన్ దగ్గరనే నేను ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఇంకా టైం ఉందండి. నాకు టైం రావాలి. నేను గార్డెన్ ఒకే దగ్గర ఉండేది. నాకు టైం రావాలి. ప్రజెంట్ నేను ఇక్కడ దొండని మార్చేసుకున్నానండి. అక్కడ నుంచి తీసేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడైతే పొదలుగా ఈ దొండనంతా కప్పేసింది ఈ చిక్కుడు తీగ. చూడండి ఎలా పోయిందో. ఇప్పుడు మాత్రం చాలా బుషిగా ఉందండి. అప్పుడు మాత్రం ఇది ఇలా ఉన్నది, కానీ ఇప్పుడైతే మొత్తము ఇది తీగలు అనేటివి, క్రీపర్స్ అనేటివి అల్లుకుపోయి ఇదంతా ఈ సైడ్ మొత్తం అసలు లేదండి. ఇక్కడ ఉన్న ఏదైతే గోడ ఉంటుందో అది కనబడట్లేదు. అంత బాగా వచ్చేసేసింది. హార్వెస్ట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న వంగ కూడా చాలా వరకు తీసేసాను, మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాను. ఈ కాస్మోస్లో నాకు విత్తనాలు రాలేవు. దేవుణ్ణి బాగా ప్రార్థించడం వలన ఏమో ఈ చెట్టుని మరీ అడుక్కున్నాను. అంటే మనుషుల్ని అడిగినట్టు, ప్లీజ్ అమ్మా నాకు విత్తనాలు ఇవ్వమ్మా, ప్లీజ్ అమ్మా. ఇగో ఇప్పుడు ఇక్కడ అడుక్కుంటూనే ఉన్నాను. వచ్చేసాయి విత్తనాలండి, 1-2 వచ్చేసేసాయి. వేసాను, మరి అవి జర్మినేషన్ అయ్యావా లేవా అనేది తెలీదు. ఎందుకంటే కాస్మోస్ విత్తనాలు ప్లస్ నేను వేసుకున్న క్యారెటు, కాస్మోసు ప్లస్ కొత్తిమీర, ఈ 3 ఒకేలాగా ఉంటాయండి ఫస్ట్లో. అవి పెద్దగా అయ్యేంతవరకు అవే నాకు కావా అర్థం కావు. ప్రజెంట్ అయితే నేను ఇవన్నీ రీపాటింగ్ చేసేసుకొని సాయిల్ మిక్సింగ్ కలుపుకొని అందులో ఈ విత్తనాలు కూడా నాకు 2 వీళ్ళని అడుక్కోవడం వలన, ఈ మొక్కలను అడుక్కోవడం వలన నాకు 2 విత్తనాలు వచ్చాయండి. 2 చెట్లకు 2 విత్తనాలు వచ్చాయి, వేసుకున్నాను. చూడండి ఇంత హార్వెస్ట్ అయితే ఆ రోజు జరిగిందండి. నేను సారీ అండి, నేను డిలే చేసి ఈ వీడియో పెట్టలేకపోయానంటే కొన్ని కారణాల వలన నేను ఇది మర్చిపోవడం జరిగింది, ప్లస్ పెట్టలేకపోయానండి. ఇప్పుడైతే పెడుతున్నాను. చూడండి ఇవే నేను కాస్మోస్ అని మొత్తము అందులో నుంచి నేను తీసిన కాస్మోస్ అనేటివి అంత వెళ్ళాయి, విత్తనాలు అనేటివి వెళ్ళాయి. వేసి చూద్దామండి ఇవి వస్తాయా రావా అనేది చూడాలి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.